కుకింగ్. ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఎలా వేయాలో చూడబోతున్నామండి. పెసరట్టు అనేది అందరికీ తెలిసిందే అయినా సరే ఎలా కలిపితే టేస్టీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. పిండి అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్టీగా చక్కగా వస్తాయి అనేది పెసరట్టు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇక్కడ 1.5 కప్ వరకు కూడా పెసలు తీసుకుంటున్నాను. ఈ పెసలు అనేది మనం 6 అవర్స్ వరకు నానబెట్టుకుంటేనే పెసరట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, బాగా గ్రైండ్ అవుతుంది కూడా, పప్పుగా ఉండకుండా. కాబట్టి పెసలు నానబెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం 6 అవర్స్ వరకు కూడా పెసలు అనేవి నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాగే నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు కూడా బియ్యం తీసుకున్నానండి. బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే అట్ల పెనానికి అంటుకోకుండాను అలాగే కొంచెం క్రిస్పీగాను వస్తాయి దోశలు అనేవి మనకి. అట్లాగే ఇక్కడ నేను గ్రైండ్ చేసుకోవడానికి కల్లుప్పు తీసుకున్నానండి. అలాగే అల్లం పచ్చిమిర్చి సరిపడా వేసుకుంటే మనకి పెసరట్లు అనేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లం అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి పెసలు, అవి కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఫస్ట్ ఒకసారి వాటర్ అనేవి పొయ్యకుండా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని రుబ్బుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే దోశలు వేసుకునేటప్పుడు మనం వాటర్ అనేవి కలుపుకోవచ్చండి. ముందుగానే వేసేస్తే బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని చూస్తున్నారు కదా, అవసరమైతేనే వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మనం. అట్లాగే దోశలు వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకి దోశలు అనేవి ఎంత చక్కగా వచ్చినాయో. ఈ పెసరట్టు అలాగే పెసరట్టుతో ఉప్మా కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పిండి రుబ్బుకోవడం వల్ల మనకి పెసరట్లు అనేవి చాలా చక్కగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరొకటి కూడా వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో వచ్చేసి పెసరట్లండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎవ్రీడే పంపించే నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకే వస్తుంది. ఫైనల్లీ మన పెసరట్లు రెడీ అండి. ఈ పెసరట్లని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.